అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగా తయారైంది వరంగల్ జిల్లాలో 2 పడక గదుల ఇళ్ల పంపిణీ పరిస్థితి. 2 ఏళ్ల క్రితమే నిర్మాణాలు పూర్తయినా ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించలేదు. కాంగ్రెస్ సర్కారైనా తమకు న్యాయం చేయాలని పేదలు కోరుతున్నారు. గూడులేని నిరుపేదల కోసం గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన 2 పడక గదుల ఇల్లు లబ్ధిదారులకు అందలేదు. వరంగల్ జిల్లా తిమ్మాపూర్లో 320, దూబకుంటలో 600, దేశాయిపేటలో 220 ఇళ్లు 2 ఏళ్ల క్రితమే పూర్తయ్యాయి. కానీ గత ప్రభుత్వంలో అలసత్వం కారణంగా పంపిణీకి నోచుకోలేదు. ఫలితంగా ఆ భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. రాత్రి వేళల్లో తాళాలు పగలగొట్టి విద్యుత్ సామాగ్రి, తలుపులు, కిటికీలు వంటి వస్తువులను చోరులు దొంగలిస్తున్నారు. ప్రభుత్వం ఇళ్లను కేటాయించడంతో కొంతమంది లబ్ధిదారులు భవన సముదాయాల వద్దనే చిన్న చిన్న గుడిసెలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. పాముల బెడదతో భయం గుప్పిట్లో గడుపుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి అయితే కంపల్సరీ ఎవ్వరికైతే ఇస్తలేరు. మాకైతే ఇప్పుడు వర్షాల ఇబ్బంది అయ్యేటట్టున్నది. మొన్న వర్షానికి కూడా బియ్యం గిట్లా సామాన్లు అన్ని తడిచి, బట్టలు కూడా తడిచి పిల్లలమంతా ఆగమైనాం సార్. మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చి కూడా ఇండ్లు ఇస్తామని అని కూడా చెప్పిండు సార్. మా లేని వాళ్ళకై ఇస్తామని అని అన్నారు సార్. ఇప్పటి వరకు కూడా ఇండ్లు రాలేదు. ఇది కట్టి 4 సంవత్సరాలు అవుతుంది. బిల్డింగ్ మాకు ఇచ్చిన మేము ఉంటుంది కదా, ఆ పాములు అవన్నీ వస్తున్నాయి. చిన్న పిల్లలు పట్టుకొని గుడిసెలలో ఉండలేకపోతాను. మాకు ఇల్లు కావాలి కంపల్సరీ. 300 ఇండ్లు కట్టించిండ్రు కానీ ఇంతవరకు ఎవరు ఇయ్యలే. మాకు ఇండ్లు లేక మేము బాధపడతాం. కిరాయిలో పొంటిపోయినాం. మా పిల్లలు ఏడుస్తాను. మాకు ఉద్యోగాలు లేవు. మేము కూలి చేసుకొని బతుకుతాం. ఇప్పుడు వర్షాకాలం చాలా ఘోరంగా ఉన్నాయి మా పరిస్థితులు. వచ్చినాయి మా పేర్ల మీద 2 సంవత్సరాల మా పిల్లలు ఆగమైతాను. డబుల్ బెడ్రూమ్లు కట్టి కేసీఆర్ ప్రభుత్వంలో ఇస్తాన్న మాట నిలబెట్టుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సార్ ఉన్నారు కాబట్టి ఆ నమ్మకం మీద ఇవ్వరు దాకున్నా. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. ఉండలేకపోతారు. పాములు, పురుగులు అవన్నీ వస్తున్నాయి కాబట్టి ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మేమే పోయి ఉంటాం. నిబంధనల మేర గుత్తేదారుల నుంచి ఇళ్లను అధికారులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. అయితే ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. సకాలంలో నిర్మాణాలు పూర్తి చేసినప్పటికీ తమకు బిల్లులు ఇవ్వడం లేదని గుత్తేదారులు వాపోతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గృహ సముదాయాలు కాంట్రాక్ట్ పూర్తిగా కంప్లీట్ చేసి అన్ని రకములుగా 2020లో మొదలుపెట్టి 2022లో కంప్లీట్ చేయడం జరిగింది. అధికారుల సూచనల మేరకు కొలతల ప్రకారంగా కట్టి నిర్మాణం పూర్తిగా ఉంచినాము. ఒకవేళ వాచ్ అండ్ వార్డ్ ఎంత చేసినాను ఈ బయట వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకి నోచుకొని ప్లస్ దొంగతనాలు జరుగుతున్నాయి. లోపల మేము పెట్టిన డోర్లు, కిటికీలు, వైర్లు మొత్తం లాగేస్తున్నారు. స్విచ్ బోర్డులు అన్ని కూడా పాడు చేసేస్తున్నారు. అందువల్ల దీన్ని త్వరితగతిన పంపిణీకి చర్యలు తీసుకోవాల్సి కోరుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరితగతిన ఇల్లు పంపిణీ పూర్తి చేసి పేదల సొంతింటి కల నెరవేర్చాలని అర్హులు కోరుతున్నారు.